జయభేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టులకు జైలు తప్పదు, మీడియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక. భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రాత్మక అధ్యయనం. చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం. విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే, ముఖ్యమంత్రి చంద్రబాబు. అప్పా జంక్షన్ వద్ద హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు, కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డంగా లారీలు. తన 2 కోట్ల ఆస్తి 2 కూతుర్లకే పోతుందని అక్కసుతో బావిలో తోసి చంపిన తండ్రి, ఆడపిల్లలు పుట్టారనే కోపంతో కన్నబిడ్డలను చంపిన శ్రీశైలం. అమరావతి పేర దోపిడీ చేయడానికే చంద్రబాబు ఈ చట్టబద్ధత అనే నాటకం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని 100% అమలు చేస్తా బట్టి విక్రమార్క, ప్రజలకు భరోసా. ఉద్యమకారుల ప్రాణత్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ నేడు కాంగ్రెస్ దొంగల పాలైంది. మండపడ్డ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్డీఏ అధికార చొరవను ప్రశంసించిన మంత్రి నారా లోకేష్. సిద్దిక్ చేపట్టిన వినూత్న అవగాహన కార్యక్రమంలో సోషల్ మీడియాలో వైరల్. దగ్గర పడుతున్న అమెరికా గడు, నష్టాల్లో స్టాక్ మార్కెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్లో అమెరికా చేపట్టిన అత్యంత కీలకమైన రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోర్స్ ను వెల్లడించిందని, రిపోర్టర్లను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇరాన్లో చేపట్టిన ఈ హై రిస్క్ ఆపరేషన్లో ఒక అమెరికా సైనికుడిని రక్షించగా మరొకరు ఇంకా గల్లంతయ్యారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ లీక్ వల్ల ఇరాన్ అధికారులు అప్రమత్తమయ్యారని, దీంతో గల్లంతైన సైనికుడితో పాటు అతన్ని వెతకడానికి వెళ్లిన వందలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ట్రంప్ ఆరోపించారు. ఈ లీక్ కారణంగా ఇరాన్ దేశం మొత్తానికి విషయం తెలిసిపోయిందని ఆయన అన్నారు. ఈ సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని అనారోగ్య వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్, ఆ వార్త రాసిన జర్నలిస్టు సోర్స్ పేరు చెప్పకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఆధారాన్ని అప్పగించండి లేదా జైలుకు వెళ్లండి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ లీక్ పై వైట్ హౌస్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని తెలిపింది. ఇదే సమావేశంలో న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆ పత్రికకు విశ్వసనీయత లేదని, తన ఎన్నికల ఫలితాలపై తప్పుడు కథనాలు ఇచ్చిందని ఆరోపించారు. మీరు ఫేక్ అంటూ రిపోర్టర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రాత్మక అధ్యయనం లిఖితమైంది. తమిళనాడులో కల్పాక్కంలో ఏర్పాటు చేసిన ఫోట్రోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ సోమవారం క్రిటికాలిటీని సాధించింది. దేశీయ అణు కార్యక్రమం 2వ దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగు. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికి గర్వకారణమని, మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ, భారత పౌర అణు ప్రస్థానంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని, పూర్తిగా దేశీయంగా రూపొందించి నిర్మించిన ఈ అడ్వాన్స్డ్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడం మన శాస్త్రీయ సామర్థ్యానికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని ప్రశంసించారు. ఈ రియాక్టర్ వినియోగించుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదని, ఇదే దీని ప్రత్యేకత అని ఆయన వివరించారు. ఈ విజయంతో దేశ అణు కార్యక్రమం 3వ దశకు మార్గం సుగమం అయిందని ప్రధాని పేర్కొన్నారు. మన దేశంలో అపారంగా ఉన్న థోరియం నిల్వలను
సద్వినియోగం చేసుకోవడంలో ఇదొక నిర్ణయాత్మకమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ విజయం వెనుక ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామంతో అణు ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో పెద్ద అడుగు వేసినట్లయింది. बीजेपी एनडीए सरकार जहां भी है, बहनों बेटियों की सुरक्षा, सम्मान और समृद्धि हमारी प्राथमिकता रही है। लेकिन मोदी अपनी बहनों के लिए कुछ भी करे, कांग्रेस को ये बिल्कुल अच्छा नहीं लगता। कुछ दिन पहले मैं चाय बागान में गया था, वहां की बहनों से मिला। वे सभी बहुत खुश थी और उन्होंने गीत संगीत का भी आयोजन किया था। लेकिन कांग्रेस ने बहनों के साथ मेरी बातचीत को लेकर भी गंदगी फैला दी। कांग्रेस के लोग चाय बागान की बहनों के पहनावे और उनकी संस्कृति को बदनाम कर रहे हैं। एआई से झूठी तस्वीरें बना रहे हैं। साथियों, बहनों के लिए कुछ भी काम हो, कांग्रेस उसका विरोध ही करती है। यहां देखिए, अरुणोदय योजना को लेकर ये क्या कह रहे हैं। चुनाव के बाद ये होगा, वो होगा, ऐसा कहकर डराते हैं। लेकिन असम बीजेपी ने घोषणा की है कि चुनाव के बाद अरुणोदय स्कीम का दायरा और बढ़ाया जाएगा। साथियों, कांग्रेस के लोगों उज्ज्वला के मुफ्त गैस कनेक्शन को लेकर भी यही झूठ फैलाया था। लेकिन योजना आज तक चल रही है। ये लोग लखपति दीदी अभियान को लेकर भी ये झूठ फैलाते थे। आज असम की लाखों बहनें लखपति दीदी बन चुकी है और आने वाले समय में 40 लाख बहनों को लखपति दीदी बनाने का हमारे लक्ष्य रखा है। साथियों, कांग्रेस ने तो सालों तक महिला आरक्षण के मामले को भी लटकाए रखा। एनडीए ने नारी शक्ति वंदन अधिनियम पारित करवाया। इसे देश की संसद और असम की विधानसभा में भी 33% आरक्षण बहनों बेटियों को मिल पाएगा। और अभी 16, 17 और 18 अप्रैल को संसद का विशेष सत्र होना है। इसमें महिला आरक्षण कानून में संशोधन पर चर्चा की जाएगी। कानून में ऐसे प्रावधान किए जाएंगे వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి 1.24 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం పెంచిన సుమారుగా 4,400 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే తొలిసారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉండేవాళ్ళు. 8 సార్లు పెంచారు. 1924లో 1,25,000 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల అప్పుల్లో పెట్టారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థతో పనిచేస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. వాళ్ళు పెంచిన 4,660 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ ని ట్రూ డౌన్ ఛార్జెస్ గా చేసి ఎవరికి భారం పడకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా నీటి ఎద్దడి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గోదావరి చూస్తే సంవత్సరానికి 3,000 టీఎంసీ నీళ్లు సముద్రానికి ఆవరేజ్ వెళ్ళిపోతున్నాయి. నిన్న పోయిన సంవత్సరం కృష్ణాలో 1,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. కనీసం ఇందులో ఇక్కడ ఉండే నీళ్లని ఉపయోగించుకుని ఒక 200, 300 టీఎంసీ నీళ్లు తేగలిగితే ఇంకా కరువు అనే మాటే ఉండదు. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, రబీ ఖరీఫ్ 2 పంటలు అయిపోయిన తర్వాత ఒక్క జలాశయాల్లోనే 65% నీళ్లు నిండుగా ఉండి జలాశయాలన్నీ కూడా జల కళ సంతరించుకున్నదంటే అది పోలీస్ నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బయలుదేరారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, దివాకర్ రావు, మాజీ చైర్మన్ ఎర్రోల దయాకర్ రావుతో కలిసి ఆయన పరిగికి బయలుదేరారు.
ఈ క్రమంలో మార్గదర్శకంలో అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరిగికి చేరుకోకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావు కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా లారీలను రోడ్డు కట్టంగా పెట్టారు. రైతులకు భరోసాగా వెళ్తున్న హరీష్ రావును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. అయితే పోలీసుల తీరును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిగిలో రైతుల్ని పరామర్శించడానికి, రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని ఇవాళ అన్యాయంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వాస్తవానికి ఇవాళ రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారింది. ఇవాళ రాముడెవడో రాక్షసుడెవడో ఇవాళ నిరుద్యోగ యువకుల్ని అడిగితే చెప్తారు. రాముడెవడో రాక్షసుడెవడో లగచెర్ల రైతులను, పరిగి రైతులను అడిగితే చెప్తారు. ఇవాళ రేవంత్ పాలన ఒక రాక్షస పాలనగా మారింది. ఎక్కడికక్కడ దళిత గిరిజన భూములు లాక్కోవడము, భూములు కొల్లగొట్టడము, పేదల ఉసురు పోసుకునే ప్రభుత్వంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా ఎవరిని అడిగినా చెప్తారు. అక్కా చెల్లెళ్లకు 2500 ఎగ్గొట్టిన అక్కా చెల్లెల్ని ఇది నీ పాలన ఏందంటే రాక్షస పాలన అని చెప్తారు. రుణమాఫీ చేయక రైతు భరోసా చేయని రైతుల్ని అడిగితే నీది రాక్షస పాలన అని చెప్తారు. ఇవాళ నీ పాలన పోలీస్ పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన గడీల పాలన, నీ పాలన దుర్మార్గ పాలనగా మారిపోయింది. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు. ఇవాళ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి, పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇలా మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేనని నిన్న ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? అంటే నీ మాటలకు చేతలకు పొంతన లేదా? నువ్వే చెప్తావు అరెస్ట్ చేయడం లేదని, నువ్వే చెప్తావు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు. మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నావు? తన 2 కోట్ల ఆస్తి 2 కూతుర్లకే పోతుందని అక్కసుతో బావిలో తోసి చంపిన తండ్రి, ఆడపిల్లలు పుట్టారనే కోపంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితులు శ్రీశైలం తల్లిదండ్రులతో పాటు శ్రీశైలం తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. Twin girls in Jubilee Nagar village of Karimnagar Mandal. ఈ ఇన్సిడెంట్ 3rd April రోజు జరిగింది ఇన్ జూబ్లీ నగర్ విలేజ్. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఇస్ ద విక్టిమ్స్ ఫాదర్ ఓన్లీ. ద డిసీజ్డ్ ఆర్ 2 4-year-old girl child and they were found murdered in a well nearby village. దీంట్లో డ్రౌనింగ్ వల్ల వీళ్ళు చనిపోయారు. సో మనకి ఇన్వెస్టిగేషన్లో మొత్తం క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అయింది. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం దీంట్లో ఉన్న మెయిన్ అక్యూజ్ ఇస్ గర్ల్స్ ఫాదర్ అలాంగ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అంకల్. టోటల్ 4 అక్యూజ్ ఉన్నారు దీంట్లో. స్టార్టింగ్ నుంచి చెప్తే అది 6 ఏళ్ల క్రితం ఇది పెళ్లి జరిగింది ఈ అక్యూజ్డ్కి విత్ విక్టిమ్స్ మదర్. పెళ్లి అయిన తర్వాత 2022లో వీళ్ళకి పాప పుట్టింది, అది 2 పాప పుట్టింది. స్టార్టింగ్లో అక్యూజ్డ్కి ఆడపిల్ల గురించి, డాటర్ గురించి అది ఇంత ఇష్టం లేదు. అండ్ సిన్స్ దెన్ టైమ్ ఓన్లీ హరాస్మెంట్ స్టార్ట్ అయింది విక్టిమ్స్ మదర్ది, వైఫ్ ఆఫ్ అక్యూజ్ది. ఈ హరాస్మెంట్ వల్ల చాలా వీళ్ళకి ప్రాబ్లం అయింది. మధ్యలో చాలా పంచాయతీ కూడా జరిగింది అండ్ విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకి చాలా లెవెల్ కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా అక్యూజ్డ్ హ్యాస్ నాట్ చేంజ్డ్ హిజ్ యాటిట్యూడ్ టువార్డ్స్ హిజ్ డాటర్స్. ఎందుకంటే హీ ఆల్వేస్ డిజైర్డ్ మేల్ చైల్డ్. దీనివల్ల చాలా ప్రెషర్ కూడా పెట్టారు తన వైఫ్ మీద. అండ్ యాజ్ పర్ హిజ్ ప్లాన్ ఆన్ 3rd April ఆఫ్టర్నూన్ రోజు ఈ కాన్స్పిరసీ ప్రకారం దీంట్లో ఉన్న 3 అక్యూజ్డ్, ద అక్యూజ్డ్ పేరెంట్స్, మెయిన్ అక్యూజ్డ్ పేరెంట్స్ అండ్ బ్రదర్, దే వర్ అవుట్ ఆఫ్ ద విలేజ్ and his wife was inside house. On some pretext he took his daughters to nearby well. అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం టైంలో he pushed both of them in the well. ఆ పుష్ చేసిన తర్వాత
one victim drowned immediately, and the second victim was trying to float to save herself. Adi chusina tarvata he also went inside and deliberately drowned her second daughter. Aameki akkada champesharu. Then to save himself, he started acting. ఒక పాప డెడ్ బాడీ అక్కడ ఫ్లోటింగ్ దొరికింది. అప్పుడు అది పాప జగన్ ప్రతిపాదించిన ప్రాంతానికి వ్యతిరేకమా లేక మావికన్ అనే పేరుకు వ్యతిరేకమా అనేది కూటమి ప్రభుత్వం చెప్పాలని, రాజధానికి చట్టబద్ధత అవసరమైనట్లయితే ఇదే ఎన్డీఏ ప్రభుత్వం గతంలో కొత్తగా ఏర్పాటు చేసిన 3 రాష్ట్రాల్లో రాజధానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని, ప్రజలను మభ్యపెట్టడానికి, అమరావతి పేర దోపిడీ చేయడానికి చంద్రబాబు ఈ చట్టబద్ధత అనే నాటకం ఆడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పేరుకు వ్యతిరేకమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ ప్రాంతానికి వ్యతిరేకమా ఒకసారి ఈ సందర్భంగా సమాధానం చెప్పాలి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 28-29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి మా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పి చట్టబద్ధత చేసినటువంటి ఒక రాష్ట్రాన్ని చూపించండి దేశంలో. ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ. ఆ 3 రాష్ట్రాలకి అప్పటికే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రముఖ నగరాలుగా ఉన్నటువంటి రాయ్పూర్ కానీ, రాంచీ కానీ, డెహ్రాడూన్ కానీ, ఈ 3 ప్రాంతాలు ప్రధానమైనటువంటి నగరాలుగా ఉన్నాయి. వాటినే వారు ఆయా రాజధానులుగా వారు ఎంపిక చేసుకున్నారు. ఒకవేళ ఈ చట్టబద్ధత అనేటువంటిది అవసరం అనుకున్నప్పుడు మరి అప్పట్లో కూడా చేసి ఉండాలి కదా. 3 రాష్ట్రాలకి రాజధానిని, ఈ రాష్ట్రానికి ఈ రాజధాని పెడుతున్నామని కేవలం ఈ రాష్ట్ర ప్రజల్ని, ఆ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అమరావతి పేరిట చేసినటువంటి దోపిడీకి చట్టబద్ధత తీసుకురావడానికి మాత్రం చేసినటువంటి ప్రతిపాదన తప్ప మరొకటి కాదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మేము అమరావతికి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అనేటువంటి మాట మా నాయకుడి దగ్గర నుంచి మా పార్టీ నాయకత్వం వరకు అందరూ కూడా చెప్తా ఉన్నాం. అమరావతి పేరిట చేస్తున్నటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు, కనబాబు గారు చెప్పినట్టు 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ. ఢిల్లీ లాంటి ప్రముఖ నగరాల్లో కూడా 4,000 రూపాయలకి, 4,500 రూపాయలకి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు కొన్ని నూతనంగా పార్లమెంట్ కట్టారు కదా, ఆ పార్లమెంట్ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తీమనండి చంద్రబాబు నాయుడు గారు. అంటే బయట రాష్ట్రాలకి, బయట ప్రాంతాలకి ఇక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే దాదాపు 200 నుంచి 300% ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో రేట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఇది ఒక ద్వీపం, ఇక్కడికి ఏదైనా తీసుకురావాలంటే ఆకాశం నుంచి తీసుకురావాలా? వారు చేస్తున్నటువంటి అమరావతి పేరిట చేస్తున్నటువంటి అవినీతికి మాత్రమే వీరు చట్టబద్ధత తీసుకొచ్చారనేటువంటిది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నామని, తమకు అధికారం అంటే హోదా కాదు బాధ్యత అని ఆయన అన్నారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లను రైతు భరోసా కింద రైతుల ఖాతాలో జమ చేశామని వివరించారు. ప్రతి కుటుంబానికి వర్తించేలా 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకొచ్చామని, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వేగంగా సాగుతుందని చెప్పారు. సామాజిక అంతరం లేని సమాజం కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆదాయాన్ని సృష్టించి ఆ సంపదను ప్రజలకే పంచడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నాడు పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని 100% అమలు చేస్తామని బట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో అన్నారు, మనం గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఆనాడు పిప్పేరు నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అక్కడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు మీరు నడుస్తూ అనేక మందిని కలిసి ఉంటారు, అనేక మందికి హామీలు ఇచ్చి ఉంటారు, అనేక మంది సమస్యలు కూడా విని ఉంటారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ, వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలు పరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ, ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన.
ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెండర్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ రోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1,238 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఒక రాజకీయ సభ కాదు. ఈ సభ ఆనాటి ప్రజలతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మమేకమైనటువంటి అనుబంధం, ఆనాటి ప్రజలకి ఈ పీపుల్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం కోసం ఆత్మీయతతో ఇక్కడ కలిసి వచ్చి మీ అందరి సమక్షంలో. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మల్లు బట్టి విక్రమార్క కలిసి 52 ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తుండడంలో 4,000 మంది పోలీసుల బందోబస్తుతో 600 ఇళ్లను రాత్రికి రాత్రి కూల్చివేశారు. ఈ ఘటనతో సలోమి అనే ఒక అమ్మాయి తన పరీక్షలను వదిలేసి బుల్డోజర్లకు అడ్డుగా నిలబడింది. ఈరోజు యువత అంతా సలోమిని స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, సిరిపురం యాదయ్య లాంటి ఉద్యమకారుల ప్రాణత్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ నేడు కాంగ్రెస్ దొంగల పాలైందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను మార్చి 6వ తారీఖు నాడు నేను, కేటీఆర్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, పువ్వాడ అజయ్ గారు వెలుగుమట్ల అనే ఒక గ్రామానికి పోయినాం. ఖమ్మం దగ్గర, ఖమ్మానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 52 ఎకరాల భూమిలో మనందరి సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఎంతోమంది పేద ప్రజలు పొట్ట చేత పట్టుకొని పట్టణ ప్రాంతాలకు వచ్చి బతుకుదామని చెప్పేసి 60 గజాల్లో ఇల్లు కట్టుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి నివసిస్తుంటే ఇప్పుడు నేటి ప్రభుత్వం 3 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ఈ 3 కూడా కుట్ర పన్ని 4,000 మంది పోలీసులను రాత్రికి రాత్రే మొబిలైజ్ చేసి ఉదయం 6 గంటలకు ప్రజలందరూ కూడా నిద్ర లేచి పళ్ళు దోముకునే సమయంలో, కళ్ళు తుడుచుకొని పళ్ళు దోముకునే సమయంలో 400 మంది పోలీసులు బుల్డోజర్లు తీసుకొని పోయి 1 గంటలోనే 600 నుంచి 700 ఇళ్లను భస్మీపటలం చేస్తే ఒక్క అమ్మాయి సలోమి, జాగ్రత్తగా వినాలి మిత్రులారా, ఒక్క అమ్మాయి సలోమి బిఎడ్ చేస్తూ, అమ్మో నాకు ఎగ్జామ్ ఉంది అయినా కూడా మా అమ్మ నాన్న దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసి కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొడవళ్ళు పట్టుకొని పొలాలలో కైకీలు చేసి పైసా కూడబెట్టి సంపాదించిన మా ఇల్లును పోలీసులు, ఈ 3 దుర్మార్గులు, మంత్రులు, దోపిడీదారులు వీళ్ళు మా ఇల్లును కూలగొడుతున్నారు. మా అమ్మా నాన్నకు అడ్డం పోవాలి, వాళ్ళను రక్షించుకోవాలి, మా ఇల్లును రక్షించుకోవాలని రాయబోయే ఎగ్జామ్ను కూడా వదిలేసి ఆ బిడ్డ అస్థి పంజరం లాంటి ఒక అమ్మాయి వచ్చి అడ్డుకున్నది, బుల్డోజర్లకు అడ్డంగా నిలబడ్డది. నా కళ్ళల్లో ఆ అమ్మాయి చెప్తుంటే నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ పోయింది తెలంగాణ? ఎక్కడ పోయారు ఈ నవ యువకులు? ఎక్కడ పోయారు సిరిపురం యాదయ్య వారసులు? ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల రెడ్డి, సిరిపురం యాదయ్య, సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్. బస్సు ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఓ అధికారి చూపిన చొరవను మంత్రి నారా లోకేష్ అభినందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవీఐ సిద్దిక్ చేపట్టిన వినూత్న అవగాహన కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా దీనిపై మంత్రి స్పందించారు. ఉయ్యూరు సమీపంలో ప్రైవేటు బస్సును ఆపిన ఎంవీఐ సిద్దిక్ నేడు బస్సులోకి వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రమాదానికి గురైనప్పుడు, మంటలు వ్యాపిస్తున్నప్పుడు లగేజ్, వస్తువుల కోసం చూడొద్దని, వాటి కోసం విలువైన సమయాన్ని వృధా చేయొద్దని, వస్తువుల కంటే మీ ప్రాణాలే ముఖ్యమని, వెంటనే బస్సు దిగి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రయాణం ప్రారంభంలోనే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉందో చూసుకోవాలని, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రయాణికుల భద్రతపై ఈ అధికారి చూపిస్తున్న చొరవ అభినందనీయమని, ఇలాంటి చిన్న జాగ్రత్తలే ఎంతో మంది ప్రాణాలను కాపాడతాయి
పట్టాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని, ఈ వీడియోను అందరితో పంచుకోవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా అధికారులు నేలగా ప్రయాణికులకు అవగాహన కల్పించడంపై ప్రజల నుండి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. అందుకని వాల్యుబుల్స్ కోసం చూడదు. మీరు ఏం చెప్పానో ఇలా కిందకి దిగేసి వెళ్ళిపోండి, తర్వాత అన్ని బాగుంటే వచ్చి మన సామాను మనం తీసుకోవచ్చు. రెండోది, మొన్న మార్కాపురం దగ్గర యాక్సిడెంట్ అని తెలుసు కదా మీ అందరికి. 14 మంది ఎగ్జిస్ట్ దగ్గర 3 ఇరుక్కుపోయి ఉన్నారు. ఎగ్జిస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూట్ అంటే ఏం జరుగుతుంది, నేను ముందు వెళ్ళాలని 3 దానిలో ఒకలే పడతాను. నో ఛాన్స్ రెండో మనిషికి. ఆ 3 ఏం చేశారు, వెళ్ళిపోయి వాళ్ళు ఇరుక్కున్నారు. 3 1 by 1 వెళ్ళుంటే 3 సేఫ్ అయ్యేవాళ్ళు. వెనకాల కూడా నాకు తెలిసి ఇంకో 2-3 ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. అందుకని కంగారు ఉండకూడదు. ప్రమాదం జరిగినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిగా బయటపడదు. ఓకేనా? అయితే మీరందరూ నాకు ఇవన్నీ పాటిస్తారు, మంచివాళ్ళు. కానీ నేను రోజు వచ్చి అందరికీ చెప్పలేను, కొన్ని బస్సులు మిస్ అవ్వచ్చు. అందుకని మీరు నాకు ఏం హెల్ప్ చేస్తారంటే, మీ బ్రదరో, మీ అమ్మాయో, మీ అబ్బాయో, మీ బాబాయో ఎవరన్నా ఫలానా ఊరు బెంగళూరు వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం ఫలానా బస్సులో అనగానే, బాబు ఫస్ట్ బస్ ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో చూసుకో, పొగరాగానే ముక్కుకి ఏమైనా కట్టుకుని కిందకి వచ్చేయి. వాల్యుబుల్స్ కోసం టైం వేస్ట్ చేయొద్దు. తొక్కిసలాట దూకులాట లేకుండా ధైర్యంగా బయటపడు అని చెప్పాలి. ఇప్పుడు మీ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాం కదా, డ్రైవర్ గారు పర్ఫెక్ట్, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్, బండి పర్ఫెక్ట్, లగేజ్ అంతా చెక్ చేసాం, ఏమీ మీకు ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా హ్యాపీగా నిద్రపోయి హ్యాపీగా ఇంటికి. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు విధించిన గడువుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంపై అనిశ్చితి కొనసాగుతుందని, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధంపై వెనక్కి తగ్గడం లేదని, అదే సమయంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్తత కనిపిస్తుంది. ఉదయం 9:24 సమయంలో సెన్సెక్స్ 529 పాయింట్లు కోల్పోగా 73,576 వద్ద నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 22,813 వద్ద ట్రేడ్ ఆగిపోయింది. ఉదయం 10:45 సమయానికి సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జర్నలిస్టులకు జైలు తప్పదు, మీడియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక. భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రాత్మక అధ్యయనం. చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం. విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే, ముఖ్యమంత్రి చంద్రబాబు. అప్పా జంక్షన్ వద్ద హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు, కానవాయి ముందుకు వెళ్లకుండా అడ్డంగా లారీలు. తన 2 కోట్ల ఆస్తి 2 కూతులకే పోతుందని అక్కసుతో బావిలో తోసి చంపిన తండ్రి, ఆడపిల్లలు పుట్టారనే కోపంతో కన్నబిడ్డను చంపిన శ్రీశైలం. అమరావతి పేర దోపిడీ చేయడానికే చంద్రబాబు ఈ చట్టబద్ధత అనే నాటకం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని 100% అమలు చేస్తా, బట్టి విక్రమార్క. ప్రజలకు భరోసా. ఉద్యమకారుల ప్రాణత్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ నేడు కాంగ్రెస్ దొంగల పాలైంది. మండపడ్డ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఆర్డీఏ అధికార చొరవను ప్రశంసించిన మంత్రి నారా లోకేష్. సిద్దిక్ చేపట్టిన వినూత్న అవగాహన కార్యక్రమంలో సోషల్ మీడియాలో వైరల్. దగ్గర పడుతున్న అమెరికా గడు, నష్టాల్లో స్టాక్ మార్కెట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.